కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలో పాల్గొంటూ సోనం వాంగ్చుక్ తన గొయ్యి తానే తీసుకున్నాడు మిత్రులారా. ఎందుకంటే దీనికి కారణం ఈ వ్యక్తి ఎవరో తెలుసా మీకు? 2001లో మన దేశ పార్లమెంట్ పై జరిగిన ఉగ్రదాడిలో 9 మంది మన సెక్యూరిటీ సిబ్బంది అమరులయ్యారు. ఆ దాడికి మాస్టర్ మైండ్ ఎవరంటే అఫ్జల్ గురు. ఈ దాడి ఎలా చేశాడో కూడా ఒక వీడియో ఇప్పటి వరకు యూట్యూబ్ లో కూడా ఉంది. ఒక అఫ్జల్ ని చంపితే ప్రతి ఇంటి నుంచి మరో అఫ్జల్ పుట్టుకొస్తాడని భారత్ ని ముక్కలుగా చేస్తామనుకుంటూ దేశద్రోహి నినాదాలు చేయించింది ఎవరో తెలుసా? ఉమర్ ఖలీద్. భారతదేశంలో ఉంటేనే మన దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలకు భారత్ లో కూడా దేశద్రోహులు ఉన్నారు అనే సందేశాన్ని పంపించిన వ్యక్తి ఇతను. అయితే ఇప్పుడు ఈ వివరాలు తరపున మాట్లాడుతున్న సౌరభ్ దాస్ విషయానికి వస్తే అతను ఒక మంచి జర్నలిస్ట్ కావచ్చు, కానీ దేశభక్తుడు మాత్రం కాదు. ఎందుకంటే ఉమర్ ఖలీద్ ని ఒక సెలబ్రిటీ లాగా చూపిస్తాడు. విచిత్రం ఏంటంటే పార్లమెంట్ పై దాడి చేసిన అఫ్జల్ గురుకు క్షమాభిక్ష పెట్టాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతీషి తల్లిదండ్రులు సైతం అప్పట్లో పిటిషన్ వేశారు. ఇప్పుడు వాళ్ళు తాజాగా ఈ నిరసనలో పాల్గొంటున్నారు. ఈ వ్యక్తి పేరు కాసిం రసూల్. ఇతనెవరో కాదు, ఈ మన దేశానికి వ్యతిరేకంగా స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా సంస్థకు స్థాపించిన వ్యక్తి కూడా ఇతనే. ఆ తర్వాత ఆ సంస్థ ఒక ఉగ్రవాద సంస్థ రూపాంతరం చెందిందని, దానికి అల్ ఖైదా, తాలిబాన్లతో సంబంధాలు కూడా ఉన్నాయి. నేను చెప్పాల్సింది ఇంతే, మిగతాదంతా మీరే అర్థం చేసుకోవచ్చు, మీ విజ్ఞతకే వదిలేస్తారు. ఎందుకంటే సోనం వాంగ్చుక్ కి ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు? వీళ్ళందరూ ఎవరు? దేశద్రోహులు గారా? సో వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కమెంట్స్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. జై హింద్.